పరిశుద్ధుడానికి స్తుతులు స్తోత్రాలు వందనాలు తండ్రి. జీవాధిపతినికి స్తుతులు స్తోత్రాలు నాయన. సాయంకాల సమయంలో ఈ చిన్న కూడిక జయకారంగా మహిమకరంగా జరిగించి ఈ నామానికి మాత్రమే మహిమ తెచ్చుకోమని యేసు నామములో అడిగి వేడుకుంటున్నాం తండ్రి, ఆమేన్. ఇక్కడ కొలసీ పత్రిక 3వ అధ్యాయము 5వ వచనం. కొలసీ పత్రిక 3వ అధ్యాయము 5వ వచనం. ఇక్కడ ఏమని సెలవిస్తున్నారంటే, ఒక్కసారి కడగబడ్డప్పుడు ఇంకో లోకం వైపు చూడటము అది క్షేమం కాదు గనక మనం కడగబడ్డప్పుడు దేవుడిలోనే మనం ఫలించే వారిగా ఉండాలని దేవుడు తెలియపరుస్తున్నాడు. ఎప్పుడైతే మనము ఈ లోకానికి ఏరయ్యి దేవుడికి సమీపంగా ఉంటామో అప్పుడే మనం ఫలిస్తాం. గనక మనము దేవుని రక్తంలో కడగబడ్డాము, దేవుని రక్షణ పొందుకున్నాం, దేవుని మారుమంచు పొందుకున్నాం, దేవుణ్ణి ఆ యొక్క నీటి బాప్టిస్ని కూడా మనం పొంది ఉన్నాం. మన పేర్లు జీవగ్రంథంలో రాయబడినట్లుగా దేవుడు మనకు ఒక ప్రణాళిక సంకల్పాన్ని మనకు దయచేశాడు. గనక మనము కడగబడ్డప్పుడు మరలా వెనక్కి తిరిగి చూడటము అది కరెక్ట్ కాదు. గనక ఇక్కడ ఏమని తండ్రి సెలవిస్తున్నాడంటే, నా సహోదరుడా, నీవు రక్తంలో కడగబడ్డప్పుడు నీవు పరిశుద్ధత కలిగి జీవించాలి, నాలో యథార్థ కలిగి జీవించాలి, నా యందు భయభక్తులు కలిగి జీవించాలి అని ఆ దేవాతి దేవుడు సెలవిస్తున్నాడు. గనుక ఆ దేవుడు పిలుపు, దేవుడు మాట, ఆ దేవుని యందు భయభక్తులు కలిగి ఉండటము తీసి పక్కన పెట్టటము అది కరెక్ట్ కాదని దేవాది దేవుడు సెలవిస్తున్నాడు. గనుక నేను ఒక ప్రాంతానికి వెళ్ళినప్పుడు ఆ యొక్క సహోదరి చెబుతుంది, అమ్మా మేము పుట్టుకతో క్రైస్తవులము, మేము ఆ పుట్టుకతోనే చర్చికి వెళ్తాము, మన యేసయ్య గురించి మాకు తెలుసు అని చెప్పింది. గనుక మా ఇంట్లో ఉన్న వాళ్ళు ఈ లోకములోనే ఉంటారు, లోకములో ఉన్న లోకాశ అంతా కూడా వాళ్ళు ఆ యొక్క హృదయంలో పోగు చేసుకుంటూ ఉంటారు అని చెప్పి సహోదరి చెప్పింది. గనక అది కరెక్ట్ కాదు. కడగబడ్డప్పుడు కుక్క తన వాంతికి మళ్ళినట్లు మనము మలటానికి వీలు లేదు. గనక కడగబడ్డప్పుడు పరిశుద్ధంగానే మనం దేవుళ్ళు కొనసాగాలి, నీతిమంతులుగానే దేవుళ్ళు కొనసాగాలి, యథార్థంగానే దేవుళ్ళు కొనసాగాలి. ఈ లోకంలో ఉన్నదంతా కూడా తీసి పక్కన పెట్టేయాల్సిందే. లోకంలో జీవించినప్పుడు ఈ లోకంలో ఉన్న లోకాశ, నేత్రాశ, జీవడంబము, జిగటగల ఊపి నాశనమైన గుంట మన హృదయం రావటానికి వీల్లేదు. మన హృదయం చాలా పరిశుద్ధంగా ఉండాలని, పవిత్రంగా ఉండాలని ఆ తండ్రి మనకి తెలియపరుస్తున్నాడు. గనక మనము దేవుడు మనలో ఉంటే ఈ లోకానికి మనం ఏరుగా ఉంటాము. దేవుడు ఎప్పుడైతే మన హృదయంలో నివాసం చేస్తే ఈ లోకానికి మనము చాలా ఏరుగుంటాం. గనక ఈ లోకములో ఉండేదంతా కూడా మనము పోగు చేసుకొని మన హృదయంలో దాన్ని ఆహ్వానిస్తే దేవుడు మాత్రము దూరంగా ఉంటారు. ఎవరైతే నన్ను గణపరుస్తారో వారు నేను గణపరుస్తాను అంటున్నాడు దేవుడు. ఎవరైతే నాకు సమీపంగా ఉంటారో వారికి నేను సమీపంగా ఉంటాను అంటున్నాడు దేవుడు. ఎవరైతే నన్ను స్వరం తెచ్చుకుంటారో వారికి నేను సమీపంగా ఉంటాను అని ఆ దేవాతి దేవుడు సెలవిస్తున్నాడు. గనుక అలాంటి దేవుణ్ణి పక్షంగా మనం ఉండాలని, చాలా పరిశుద్ధత కలిగి ఉండాలని, పవిత్రత కలిగి ఉండాలని దేవుడు కోరుకుంటున్నాడు. ఈ లోకములో ఈ లోకములో ఉన్న పాపాన్నే మేము అనుభవించాలి, పాపములోనే మేము జీవించాలి, ఆ పాపం అయిపోయి మేము ఉండాలి, ఆ పాపము తోటి మేము చేయగలపాలి, ఆ పాపానికి మేము రాజ్యపడాలి అని చెప్పేసి చాలా మంది ఆ పాపం చూస్తారు. కానీ దేవుని యందు యథార్థంగా ఉంటాము, నీతిగా ఉంటాము, దేవుని యందు భయభక్తులు కలిగి ఉంటాము, దేవుని యందు బహుగా దేవుని స్తుతించి ఆరాధించాలని, మహింపరచాలని చాలా మంది హృదయంలో ఒక తీర్మానం లేక, ఒక బాధ్యత లేక, ఒక భారం లేక ఎప్పుడైతే దేవునికి దూరమయ్యే ఉంటున్నారు, దేవుని యందు యథార్థంగా ఉండకుండా దేవుణ్ణి ఆ యొక్క విసర్జించినట్లు, దేవుని పక్కన పెట్టేసినట్లు మనం చూస్తున్నాం. గనక మనము క్రైస్తవులు అయినప్పుడు కూడా దేవుణ్ణి ఆ యొక్క నీతిని మనము నెరవేర్చలేక, దేవుణ్ణి ఆ ధర్మ కార్యాలు, నీతి కార్యాలు, దేవుని భయభక్తులు కలిగి ఉండటము,
దేవుని మార్గములో కొనసాగటము అట్లాగా లేకుండా ఈ లోకములో లోకస్తులు ఏ రీతిగా చేస్తారో వాళ్ళలాగానే మనం కూడా చేస్తూ వాళ్ళు కొనసాగినట్లే మనం కూడా కొనసాగుతున్నాం. అది కరెక్ట్ కాదని దేవుడు తెలియపరుస్తున్నాడు. కనుక ఒక రోజున దైవ సేవకులు ఒక షాపుకి వెళ్ళారు. దైవ సేవకులు ఒక షాపుకి వెళ్ళారు ట్రై కొనుక్కోవటానికి. అక్కడ ఆ దైవ సేవకులు షాపులోకి వెళ్ళి ఆ యొక్క కస్టమర్లతో ఆ ట్రయల్ చూపించండి అని చెప్పినప్పుడు ఆ కస్టమర్లు ఆ యొక్క దైవ సేవకులు కలిసి చూసి ఏమంటున్నారంటే, సార్ నీ కళ్ళలో మేము జీసస్ని చూసామన్నారు. ఎంత అద్భుతమైన మాట! ఆ కస్టమర్స్ చెప్తున్నారు, అక్కడ ఆ దైవ సేవకుడు చెప్తున్నారు, ఏమని మీ కళ్ళల్లో జీసస్ మాకు కనిపిస్తున్నారు అని చెప్పి చెప్తున్నారు. అప్పుడు దైవ సేవకులు అంటున్నారు, నేను బయటకు వచ్చిన ప్రాంతంలో యేసయ్య నా కళ్ళల్లో కిటికీలు తీసి ఆ ప్రజల వైపు చూస్తూ ఉంటారు అని చెప్పి దైవ సేవకులు చెప్పారు. గనక ఆ యొక్క దైవ సేవకుల్లో యేసయ్య ఉన్నాడు. కళ్ళల్లో కిటికీలు తీసి యేసయ్య చూస్తున్నాడు ప్రజల వైపు. గనుక మనం కూడా దేవుని రక్తంలో కడగబడితే, దేవుని మార్గం నడుచుకుంటూ ఉంటే, దేవుని నీతి నెరవేరిస్తే, దేవుని భయభక్తులు కలిగి ఉంటే మనలో కూడా ఇతరులు చూసినప్పుడు ఆ యొక్క జీసస్ యేసయ్య కనిపిస్తాడు. ఆ యేసయ్యని చూసి అనేక మంది కూడా మారిపోవటానికి సిద్ధంగా ఉంటారు. గనుక ఆ యొక్క దైవ సేవకుడైతే యేసయ్యని చూపిస్తున్నాడు. మనం కూడా నిజమైన క్రైస్తవులైతే, నిజమైన భక్తిపరులైతే, నిజమైన ఆత్మీయులైతే, నిజమైన గుణవతులైతే మనలో కూడా యేసయ్యని చూడాలి. అన్యులు చూడాలి, మన ఇరుగు పొరుగు వారు చూడాలి, మన బంధువులు చూడాలి, మన స్నేహితులు చూడాలి. మనము యేసుని సేవించినట్లు వాళ్ళు కూడా యేసుని సేవించాలి, యేసు ప్రభు వారిని చూడాలి. గనక మనం కడగబడ్డామంటే కడగబడ్డామని కాదు, దేవుడు నీతి కార్యాలు జరిగించే వారిగా మనం ఉండాలని దేవుడు కోరుకుంటున్నాడు. ఈ లోకములో ఎంజాయ్ చేయటమే కాదు, ఈ లోకం వైపే చూడటం కాదు, లోకాశలో ఉండటమే కాదు. గనక మనం దేవుడిని నమ్ముకున్నప్పుడు దేవుడు యథార్థ కలిగి, నీతి కలిగి ఆ దేవుడు మార్గం నడుచుకోవాలని ఆ దేవాది దేవుడు సెలవిస్తున్నాడు. గనక మనం కడగబడ్డప్పుడు మరల వెనక్కి తిరిగి చూడటం అది కరెక్ట్ కాదు. లోతు భార్య అయితే సుధాకుమార్ పట్టణంలో అక్కడ భయంకర శోధన వచ్చిందని, అక్కడ ఆ పాపంతో అగ్నితో కాల్చబడుతుందని ఆ పట్టణము దూతలను పంపించి అక్కడ లోతు కుటుంబం మాత్రమే నీతిమంతులు ఉన్నారని ఆ లోతు కుటుంబంతో దేవుడు మాట్లాడి ఆ లోతు కుటుంబాన్ని బయటకు తీసుకుని వచ్చేటప్పుడు ఆ యొక్క లోతు భార్య అయితే ఆ యొక్క సర్వ సంపత్తుల వైపు, ఆ లోకం వైపే, ఆ పాపం వైపే, ఆ జిగటలు ఊబి వైపే నువ్వు వెనుక తిరిగి చూడకుండా నువ్వు నా మార్గంలో ముందు సాగిపో అని చెప్పేసి దేవుడు తెలియపరిస్తే మరలా వెనుక తిరిగి చూసినప్పుడు ఆ లోకంలో పడిపోయినప్పుడు ఆ యొక్క వెనుక తిరిగి చూసి ఆ యొక్క ధనం గురించి, ఆ యొక్క ఇంట్లో ఉన్న సర్వ సంపత్తుల గురించి కాలిపోతున్నాయి అని చెప్పి చూసినప్పుడు అప్పుడు ఆ ఊరిలో ఎప్పుడైతే అగ్గితో కాల్చబడుతుందో ఆ ప్రదేశము వెనుక తిరిగి చూసేలకి ఉపస్తంభం అయిపోయింది. అది కరెక్ట్ కాదు. ఒకప్పుడు దేవుడు నమ్ముకున్నప్పుడు, దేవుళ్ళ కడగబడ్డప్పుడు మరలా వెనక్కి తిరిగి చూడటం అది కరెక్ట్ కాదు. గనక మనము కడగబడ్డప్పుడు దేవుని యందు పరిశుద్ధత కలిగి ఉండాలని, పవిత్రత కలిగి ఉండాలని, నీతి కలిగి ఉండాలని, ఈ లోకానికి ఏరై ఉండాలని, దేవుని సమీపంగా ఉండాలని దేవుడు కోరుకుంటున్నాడు. గనక మన కొరకు యేసయ్య కల్వరి శిలువలో ప్రాణం పెట్టి ఆ తండ్రిని వదిలిపెట్టి ఆ పరలోక రాజ్యాన్ని వదిలిపెట్టి ఈ భూలోకంలో మనం నశించిపోతున్నామని మన కొరకు వచ్చి మన కొరకు అంత త్యాగం చేసిన యేసయ్యకి మనం ఏం చేస్తున్నాం? మనం కనీసము 3 సార్లు దేవుడిని ప్రార్థన చేయలేకపోతున్నాం, దేవుని స్తుతించలేకపోతున్నాం, దేవుణ్ణి కొనియాడలేకపోతున్నాం, దేవుణ్ణి ఆరాధించలేకపోతున్నాం, దేవుణ్ణి మహిమపరచలేకపోతున్నాం. గనక ఈ కడువురు కాలంలో దేవుడు మన కొరకు అలాంటి త్యాగం చేసినప్పుడు, ప్రభువా నా కొరకు నువ్వు త్యాగం చేసావు కనుక నా హృదయం నీకు ఇస్తాను, నా హృదయం నువ్వు రా, నా హృదయం నువ్వు నివాసించే, నీ వైపు నేను ఉంటాను, నాలో నువ్వు ఉండు ప్రభు అని చెప్పి మనం దేవుణ్ణి ఏడుకుండే వారిగా, దేవుని స్తుతించే వారిగా, దేవుని గణపరిచే వారిగా, దేవుణ్ణి గాయాలు రేపకుండా, దేవుని దుఃఖపరచకుండా, దేవునికి కోపం వచ్చే మన క్రియలు అపవిత్రంగా జీవించకుండా మనము ఏ రీతిగా నడుచుకుంటున్నాము, దేవుని ఏ రీతిగా భయభక్తులు కలిగి ఉన్నాము, దేవుని కడగబడ్డప్పుడు బాప్టిజం తీసుకున్నప్పుడు ఈ లోకానికి మనం ఏరై దేవుని సమీపంగా ఉండాలని దేవుడు కోరుకుంటున్నాడు. ఈ చిన్న మాటలు దేవుడు దీవించను గాక. ఆమె ప్రార్థన.
పరిశుద్ధుడా నీకు స్తుతులు స్తోత్రాలు వందనాలు తండ్రి. జీవాధిపతి నీకు వందనాలు స్తోత్రాలు నాయన. ఈ సాయంకాల సమయంలో అయ్యా నీవైతే ఒకసారి కడగబడ్డప్పుడు మరలా మీరు వెనక్కి తిరిగి లోకం వైపు చూడకూడదని ఒక సూటిగా తేటగా మాట్లాడి ఉన్నది నీ స్తుతులు స్తోత్రాలు నాయన. ఈ సమయంలో నా తండ్రి వెనక్కి తిరిగి చూడకుండా నీలోని పరిశుద్ధత కలిగి పవిత్రత కలిగి బహు నీతి కలిగి నీ వైపు చూసి నిన్ను మా హృదయంలో అంగీకరించి నీకు మా ఆత్మ ప్రాణం శరీరం సమర్పించి నీలోనే అంటగట్టుబడేవారిగా నీ మార్గాలను కొనసాగించబడేవారిగా నీ యందు భయభక్తులు కలిగి నీతిగా జీవించేవారిగా ఆ రీతిగా మమ్మల్ని మీరు తీర్చిదిద్దమని ఏడుకుంటున్నాం తండ్రి. ఈ సమయంలో నాయన ఈ వర్తమానాన్ని ఎంతమంది బిడ్డలైతే వింటున్నారో వారు హృదయాలు కూడా తెరబడాలని, వారు నీ వైపు చూడాలని, నీ యందు భయభక్తులు కలిగి ఉండాలని, కడగబడినప్పుడు మరల లోకం వైపు చూడకుండా పాపం వైపు చూడకుండా నిన్నే స్తుతించి ఆరాధించి నిన్ను గణపరిచి నీవు మా కొరకు ఎంత త్యాగం చేసిన దేవుడు అని నిన్ను మాత్రం స్తుతి యాగంగా నిన్ను గణపరిచి మహిమపరిచి నీలో పరిశుద్ధత కలిగి పవిత్రత కలిగి ఉండాలని, ఈ లోకములో ఉంటున్నప్పుడు కూడా లోకం మాలో ఉండకుండా బహు ఏరై నీకు సమీపంగా ఉండాలని, ఆ రీతిగా నీ యందు బహు భయభక్తులు కలిగి ఉండాలని, ఆ రీతిగా మమ్మల్ని తీర్చిదిద్దమని నీ నామానికి మాత్రమే ఘనత మహిమ ప్రభావాలు తెచ్చుకోమని నజరేయుడైన యేసుక్రీస్తు వారి నామమున ప్రార్థన చేసి అడిగి వేడుకొంటున్నాం తండ్రి. ఆమేన్. యేసు రక్తమే జయం, శిలువ రక్తమే జయం, యేసు నామే జయం. యేసు నామములో సంపూర్ణ నిజము కలుగును గాక, అపవాది క్రియలు లయము కలుగును గాక. ఆమేన్. ఈ సందేశం మీకు నచ్చినట్లయితే తప్పితే ఛానల్ లైక్ చేసి షేర్ చేయండి. దేవుడు మిమ్మల్ని దీవించును గాక. ఆమేన్.